దైవ సేవకులకు అందరికీ, విశ్వాసులందరికీ కూడా మా పాస్టర్ల తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి పాస్టర్ అనగానే 8 సంవత్సరాలు దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఎన్నో శ్రమల గుండా నడిచినప్పుడు కూడా ఒకటే, ఈ దేశంలో ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చబడాలంటే ప్రార్థనే. మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. తన ప్రణాళికలో తన చిత్తానుసారముగా ఈ పాస్టల్ ఫెలోషిప్ను సాతానుడు ఎన్నిగానో విజృంభించినప్పుడు తన నడ్డి ఎరగొట్టి తన జై జెండాను ఎగరవేసిన దేవాతి దేవునికి ఏమిచ్చినా కూడా రుణస్థులమే. ఆయనకే కోట్లాది కొలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ రాసిన వృద్ధముగా యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు జరిగిస్తానని వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానం నెరవేర్చబడాలంటే మొదటిగా మనం చేయవలసింది, పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి సేవకుడు సేవకురాలు అందరూ కూడా భారము కలిగి ప్రార్థించేదమని దేవుడు కోరుకుంటాడు. మరి ఇంకా 8 సంవత్సరాలే కాదు, ఈ దేశంలో ఉన్న దినములన్నీ కూడా ఆయన మహిమ చొప్పున ఈ సంఘాలను కూడా ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ముందుకు సాగాలనేది దేవుడు ఆంక్ష. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా.